హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంటీవీ లైఫ్ స్టైల్. ఈ వీడియో అయితే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అయితే తీసిన వీడియో అనమాట. ఈరోజు పెద్దింట్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఈ వేటని వేసుకోవడం కోసం. దానికోసమని మార్నింగే 5 o'clock కల్లా లేసి ముందైతే మా మామయ్య గారికి అయితే టీ పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళని అయితే ఆపలేం కదా, అందుకోసమని ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. ఇంకొక పక్కన ఏంటంటే రవ్వ పాయసం అయితే చేస్తున్నాను పిల్లల కోసము. పిల్లలు అయితే పరగడుపుని రాలేరు కదా, దానికోసమని. ఇంకా మేమైతే ఓన్లీ మటన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై అయితే అక్కడ చేసుకుంటాము. ఇంకా రైస్ కానీ ఒకవేళ కావాలంటే బిర్యానీ కానీ ఇక్కడే వండుకుని పట్టుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈ ఎండలకి మళ్ళీ అక్కడికి వెళ్ళి వండాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని నేనైతే ఇంటి దగ్గరే రైసు ఇంకా బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందైతే బిర్యానీలో కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మటన్లో కావాల్సినవి కూడా రెడీ చేసేస్తాను. అంటే మిక్సీ పట్టవలసినవి ఏమన్నా ఉంటే మిక్సీ పట్టేసి ఆనియన్ పట్టు తీయటం కానీ అన్నీ చేస్తాను. ఆనియన్స్ అయితే అక్కడికి ఇలాగే కట్ చేస్తాను. ఇక్కడ బయట అయితే పెద్ద పొయ్యి పెట్టేసి నేను దాని మీద అయితే ముందు బిర్యానీ అయితే వేసేస్తున్నాను. ముందు బిర్యానీ అయిపోతే ఇంకా తర్వాత ఉన్న పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ వేయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకో పక్క ఏంటంటే ఎవరైనా కొంచెం రైస్ తినే వాళ్ళు ఉంటే ఇబ్బంది అవ్వకూడదని ఒక 1/2 kilo రైస్ అయితే పెడుతున్నాను. ఎక్కువ రైస్ అయితే పెడతలేదు, ఎందుకంటే ఎవరైనా బిర్యానీ తింటారు కానీ రైస్కి అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా అని చెప్పి రైస్ అయితే తక్కువే పెడుతున్నాను, ఏ పెరుగులోకో తింటారన్నట్టుగా. ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెడుతున్నాను అనమాట. 1 లోటా రైస్కి 2 లోటాలు నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే ఇంక దాన్ని ఆఫ్ చేస్తే దాని పని కూడా అయిపోతుందని చెప్పేసి ఇంక ముందైతే అక్కడ బిర్యానీకి అయితే ఫ్రై అవుతున్నాయి కదా నేను ఇంకా ఇంకో పక్క ఏంటంటే రైస్ కూడా కడిగేసి రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీకి బిర్యానీ సరుకులు ఆనియన్స్ టమాటా ఇంకా పచ్చిమిర్చి అవి ఫ్రై అవుతున్నాయి అనమాట. అందులోనే కాస్త జీడిపప్పు కూడా వేసాను. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా జీడిపప్పు గసగసాలు పేస్ట్ కూడా వేస్తాను నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే పెట్టానని చెప్పి డీటెయిల్గా ఏమీ చూపించట్లేదు, జస్ట్ నేను వండినవి అయితే చెప్తున్నాను. ఇంకా వంట అంతా అయ్యాక మేమైతే ఫ్రెష్ అయిపోయి రావాలన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వండిన వంటలన్నీ అయితే ఇంకా కార్లో అయితే పెట్టేశాము. వైట్ రైస్ బిర్యానీ పిల్లల కోసం అయితే జావ వండానని చెప్పాను కదా, వాళ్ళు ఫుల్గా ఏమీ తినలేదు. మళ్ళీ మటన్ ఉడికేటప్పటికి టైం పడుతుంది కదా అని నేను ఆ జావ కూడా ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా దాంట్లోనే ఇంకా పెట్టేసి అయితే మేము ఇప్పుడు వెళ్ళటం కోసం స్టార్ట్ అవుతున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. ఇంకా మనకి సిటీలో ఉండేటప్పటికి ఏదో సౌండ్ వస్తూ అలా ఉంటుంది కదా, మా సైడ్ ఏంటంటే మా ఇల్లుకి పక్కన ఒక ఇల్లే ఉంటుంది, తర్వాత చాలా గ్యాప్ వస్తుంది అనమాట ఇల్లులు కనపడటం కోసం. ఇదంతా చూసేటప్పటికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇదైతే మా ఇల్లు అనమాట. ఈ ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు ఉంటుంది, తర్వాత చాలా గ్యాప్ వరకు కూడా ఇల్లు ఏమీ కనిపించవు. మా పిల్లల్ని అయితే అసలు ఆపటం అయితే చాలా కష్టము. బట్టలన్నీ ఎంత ఖరాబ్ చేసేసుకుంటున్నారో వాళ్ళ ఆటలతోటి. ఇంక మేమైతే ఇప్పుడు బయలుదేరటం కోసం అయితే స్టార్ట్ చేసాము. ఈ లోపు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే మాట్లాడటంలో బిజీగా ఉన్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంక వెయిట్ చేస్తూ ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇంకా బయలుదేరైతే ఇప్పుడు పెద్దింట్లమ్మ గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా దారిలో అయితే రామాలయం ఉంది, ఆ రామాలయం చూసుకుంటూ ఇంకా అలా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంక మేము బయలుదేరి ఒక 10 minutes 15 minutes అయ్యేటప్పటికైతే మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది. అక్కడైతే ఈరోజు సండే మూలన ఏంటో తెలియదు, జనం అయితే ఫుల్గా ఉన్నారు అసలు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎలా అయితే తప్పించుకుని మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. చూసారా, కొబ్బరి చెట్ల కింద ఎవరి వంటలు వాళ్ళు చేసుకుని ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అసలు చాలా బాగుంటుంది. ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు వస్తారు, లేదంటే చుట్టాలకి వాళ్ళకి చెప్పుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఓన్లీ బాయ్స్ మాత్రమే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ చెట్టు కింద వండుకుని తినటం కదా, ఇది ఉడికేదాకా కూడా పిల్లలు సరదాగా ఆడుకుంటూ పాడుతూ భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అయితేని. నాకైతే చాలా ఇష్టము. ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళము. హైదరాబాద్ వచ్చాకైతే ఒక 2 years వెళ్ళటం కుదరలేదు. మళ్ళీ ఈ ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట. మా మరిది గారు ఏటపోతను వేసుకుంటున్నారని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకెక్కడికక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు, ఖాళీ లేదు ఎక్కడా కూడా అసలు.
ఇంకా మేమైతే వెళ్ళేలోపు మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక ప్లేస్ చూసి అక్కడ ఒక బరకం లాంటిది తీసుకుని రెడీ చేసి ఉంచారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, లోపలికి వెళ్ళి కొద్దీ ఎంత జనం ఉన్నారో అసలు. టెంపుల్కి వెళ్ళడానికి కూడా కుదరలేదు. అప్పుడు ఏమన్నారంటే మనం మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే భోజనం చేశాక అని చెప్పి అయితే ఆఫ్ చేసేసారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన నువ్వేం చెయ్యొద్దులే నేను చేస్తానులే అని చెప్పేసి మటన్ కర్రీ అయితే చేయటం స్టార్ట్ చేశారు ఆయనని. ఇంకా నేనేంటంటే ఇంటి దగ్గర నుంచి అయితే అన్నీ రెడీ చేశాను కదా, ఆనియన్స్ కట్ చేయలేదు, కనమాయ అన్నీ రెడీ చేశారు. ఇక్కడ ఈ పుల్లలు కనిపిస్తున్నాయి కదా, ఆ పుల్లలు ఒక కట్ట వచ్చి 50 రూపీస్, 3 కట్టలు అయితే తీసుకొచ్చారు. 3 కట్టలు 150 రూపాయలంట. 3 కట్టలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడైతే మటన్ వండటం అయితే స్టార్ట్ చేసేసారనమాట. ముందైతే 1 లీటర్ అయితే ఆయిల్ వేశారు. తర్వాత 2 కేజీలు ఉల్లిపాయలు వేసేసారు. ఎందుకంటే మేము జనం తక్కువగానే ఉన్నాము, ఎక్కువేమీ లేము, అందుకోసం అని చెప్పేసి ఆనియన్స్ అంటే అంత గ్రేవీ అవసరం లేదని తక్కువ గ్రేవీయే చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారనమాట. ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసాం కదా. ఇంకా ఆనియన్ ఇక్కడ ఏమైందంటే సామాన్లు ఏమీ దొరకలేదు, చాలా ఫుల్ రద్దీగా ఉండటం మీద సామాన్లు అన్నీ తీసుకుపోయారంట. మా దగ్గర ఉన్న మటన్ కంటే పెద్ద గిన్నె అయితే దొరికింది, ఆ ఒక్క గిన్నె తీసుకొచ్చారనమాట. అంటే చిన్న సైజు గిన్నెలు లేవంట, దానికోసమని పెద్ద సైజు గిన్నె తీసుకొచ్చారు. ఇక్కడ ఏదో ఆనియన్స్ తిప్పుతున్నట్టుగా బిల్డప్ కొడుతున్నాను కానీ ఇంతసేపు మా హస్బెండే చేసుకున్నారు. జస్ట్ ఏం చేస్తున్నారని చెప్పేసి వెళ్ళి చూస్తున్నాను అనమాట, అంతే. ఇంకా ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత అయితే మటన్ వేసిన తర్వాత చాలాసేపు అయితే ఉడకనివ్వాలి. ఆ మటన్ ఉడికేలోపు అందరికీ నీరసం వచ్చేస్తుంది. ఇంకా నేనైతే నూకతోటి పాయసం టైప్ అయితే చేసుకొచ్చానని చెప్పాను కదా, అందరికీ తలకు గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఇంకా మా అన్నయ్య అయితే మటన్ క్లీన్ చేసేస్తున్నాడు అనమాట. మటన్ క్లీన్ చేసేస్తే ఆనియన్స్ మగ్గిపోయినాయి, ఆ మటన్లో వేసేస్తే ఆనియన్స్లో మటన్ వేసేస్తే ఇంకా మటన్ని మనం వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకోకుండా ఒక 10 మినిట్స్ అయినా మూత పెట్టి మగ్గనిస్తే మటన్ తొందరగా కుక్ అవుతుంది. మటన్లో వాటర్ వేయకూడదు, ఇంకా దాంట్లో కారం కానీ ఏమీ యాడ్ చేయకుండా మగ్గనిస్తేనే మటన్ తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మా దగ్గర ఉన్న గిన్నెకిని అందులో చూసే మటన్కి అసలు సంబంధమే లేదు కదా, ఎందుకంటే గిన్నెలు దొరకపోవడం పెద్ద సైజు గిన్నె అయితే తీసుకొచ్చేసారు. ఇంక ఈ మటన్ మగ్గిన తర్వాత అయితే దాంట్లో ఏమేమి వేయాలని అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంకా దీంట్లో అయితే కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, జీడిపప్పు పేస్టు కూడా వేసేసి దీన్ని అయితే కాసేపు బాగా మగ్గనివ్వాలి. తర్వాత అప్పుడు దాంట్లో వాటర్ వేయాలన్నమాట. ఇంకొక పక్కేమో కోడిని కూడా కోసారు. ఆ చికెన్ అయితే అందులో ఉప్పు, కారం, మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఇంకో పక్కేమో మా అన్నయ్య అయితే ఫ్రై చేసేస్తున్నాడు. ఇక్కడ ఇంకా పకోడీ ఫ్రై అయిపోద్ది. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట, తినేసి ఫ్యామిలీ అంతానే. మందరము తినేసి ఫుల్గా తిన్నది అరిగేదాకా కూడా ఈ తీర్థం అంతా తిరుగుతున్నాము. మా ఫ్యామిలీ, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిపి ఇంకా తీర్థంలోకి వెళ్ళైతే అలా ఒక 2 రౌండ్లు వేసేసి ఇంకా ఎక్కడ వాళ్ళమైతే అక్కడికి వెళ్ళిపోతాం కదా. ఇంకా అందుకోసమని పిల్లల్ని తీసుకుని అయితే సరదాగా అలా తిప్పుతున్నాం అనమాట. ఈ చెట్లు వాటితోటి భలే సరదాగా ఉంటుంది ఇక్కడ తిరగడానికి కూడానే. ఇక్కడైతే నా కొడుకులు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు, ఎందుకంటే ఎక్కడ చూసినా జంపింగ్లు, ఈ మొత్తం పిల్లలు ఆడుకునే బొమ్మలే కనబడుతున్నాయి, అవి ఎక్కించండి ఎక్కించండి అని చెప్పి వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఇంకైతే దర్శనం చేసుకోవడానికైతే ఫుల్ రద్దీ ఉందని చెప్పేసి మేమైతే కాసేపు ఆగిన తర్వాతే దర్శనానికి వెళ్ళాము. అస్సలు ఖాళీ లేదు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.